నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సింధు నదీ జలాల వ్యవహారం పాకిస్తాన్ అంత సులభంగా వదిలిపెట్టేట్టు కనిపించట్ల. అంటే ఎప్పటికప్పుడు గత వారం రోజుల్లోనే దాదాపు 4 సార్లు ఇప్పటి వరకు సింధు జలాల వ్యవహారం చర్చకి రావడం, దాని మీద పాకిస్తాన్ ఏదో ఒక తుంటరి వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ కూడా రొటీన్గా మారిపోయింది. అయినా కూడా ఈసారి ఖవాజా చేసినటువంటి వ్యాఖ్యలు కాస్త సీరియస్గా తీసుకోవాల్సినటువంటి వ్యాఖ్యలు. సో ప్రధానమంత్రి మోడీ ఒక చుక్క నీళ్ళు కూడా వదిలిపెట్టట్లేదు. ఓకే, కానీ మా సత్తా ఏమిటో చూస్తారు, మా సామర్థ్యం ఏంటో చూస్తారు, మేము ఎట్ట తిరగబడతామో చూస్తారు. ఇంకొంచెం ముందుకెళ్తే చేతులు నరికేస్తామని వ్యాఖ్యానించినట్టుగా కూడా ఒక ఇది వచ్చింది, ప్రచారం వచ్చింది. ఎంతవరకు వాస్తవమో ఆ మాట అన్నారు లేదనేది కనిపించలేదు ఎక్కడ కూడా. బట్ ఏదేమైనా సరే యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము ఎంతకైనా తెగిస్తామనేటటువంటి వార్తలు ప్రముఖంగా వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి. వాళ్ళ మంత్రులు చాలామంది మాట్లాడుతున్నారు. మాలిక్ మాట్లాడారు. ఆయన మా వాటాలో సింధు జలాన్ని పంచుకునేటప్పుడు ఒక 3 వెర్షన్స్ అటు 3 వెర్షన్స్ ఇటు ఉంటాయి. కాబట్టి వీటిల్లో మా వర్షన్ మా వైపు వచ్చేటటువంటి వాటిని ఏమన్నా కాదంటే లేకపోతే ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో సహించాం అనేటటువంటి మాటలు ఆయన మాట్లాడారు. మోడీ ఒక చుక్క నీరు కూడా వదలట్లేదు అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడారు. పాకిస్తాన్కి సింధు నదీ జలాలు చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ప్రధానమైనటువంటివి. అవి లేకపోతే చాలా కష్టం వాళ్ళకి. సో అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఈ రకమైనటువంటి వైఖరి తీసుకోవడం పెద్ద ఆశ్చర్యమేం లేదు. కానీ గతంతో పోలిస్తే స్వరం మాత్రం పెరిగింది. కారణం బహుశా అమెరికా ఆడ చూసుకుని అమెరికా మాతోనే ఉందనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. పైగా మేము శాంతి కాముకులం, శాంతి కోసం తాపత్రయపడుతున్నాం, ఇరాన్ అమెరికా యుద్ధాన్ని మేమే ఆపాం. సో ఈ రకమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం మరోమారు చర్చలు జరగబోతున్నాయి. దాంట్లో పాకిస్తాన్ పాత్ర ఎంతో తెలియదు. ఇట్లాంటి నేపథ్యంలో పాకిస్తాన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రంగా రెచ్చగొట్టేవిగా ఉన్నాయి. ఇవి ఏదో రకంగా భారత్ని అంతర్జాతీయంగా ఏదో ఒక ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం దాంట్లో కనిపిస్తుంది. సరే, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు మస్తాన్రావు గారు మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మస్తాన్రావు గారు నమస్కారం. పాకిస్తాన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి, బాగా రెచ్చగొట్టేవిగా ఉన్నాయి. భారత్ని ఏదో రకంగా దాంట్లో ఇరికించాలి, అంతర్జాతీయ సమాజం భారత్ వైపు చూసి ఏదో ఒక పరిష్కారం తేవాలి అన్న పద్ధతిలో వాళ్ళ వ్యాఖ్యలన్నీ ఉన్నాయి. బరితెగించి మాట్లాడుతున్నారు వాళ్ళు. మేము యుద్ధం చేస్తాం, విరుచుకుపడతాం మేము, లేకపోతే ఇటువంటి వ్యాఖ్యలన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ అంశాన్ని యాక్చువల్గా ఎలా చూడాల్సి ఉంది? ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడంలో ఔచిత్యం ఏమిటి, ఏం కనిపిస్తోంది? గుడ్ ఆఫ్టర్నూన్ అండి హెచ్ఎండి ప్రేక్షకులకు. పాకిస్తాన్ ఈ సింధు నదికి సంబంధించి ఏదైతే మనకు 1960లో అంతర్జాతీయ ట్రీటీ జరిగిందో, దాన్ని ఎప్పుడైతే మనం పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు నిధులిస్తుందనే ఒక ప్రధానమైన ఆరోపణ కాదు, అది నిజం కూడా. దాని నేపథ్యంలో మనం వాటి మీద నియంత్రణ విధించడం ప్రారంభించాం. దాంతో పాకిస్తాన్ గగ్గోలు పెడతా ఉంది. దాని ప్రభావం చూస్తే మనకి కరాచీలో మామూలుగా నీటి ఎద్దరు లేదు, దాదాపు 3 కోట్ల మంది అక్కడ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్గా ప్రధానంగా ఇక్కడి నుంచి వచ్చే సింధు నదికి సంబంధించి ఉపనదులు కానీ వాటికి వచ్చే ఆ నదీ జలాలతోనే అక్కడంతా కూడా తాగునీరు కానీ సాగునీరు కానీ పాకిస్తాన్లో ఎక్కువగా ఆయకట్టు కానీ పంటలు పండించడం కానీ జరుగుతాం. సో ఎప్పుడైతే ఈ నియంత్రణ అనేది భారతదేశం విధించడం ప్రారంభించిందో అప్పటి నుంచి పాకిస్తాన్ కష్టాలు ప్రారంభమయ్యాయి. దాన్ని ఏం చేయాలో అక్కడ రాజకీయాలు స్థానికంగా కూడా రాజకీయ పార్టీల మధ్య కానీ విమర్శలు, ప్రజల్లో కూడా విపరీతమైన అసంతృప్తి. అసలు విషయం ఏంటంటే ఎక్కడైనా మంచినీళ్లు మామూలుగా ట్యాప్ లో రాకపోతే బయట కొనుక్కుంటారు, బయట కొనడానికి కూడా లేదు. ఈవెన్ అక్కడ భూగర్భ జలాలు కూడా అడుగుంటుపోయిన పరిస్థితి. ఎప్పుడైతే నదీ ప్రవాహం అనేది జరగదో ఆటోమేటిక్ గా ఆ చుట్టుపక్కల నదీ పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతాయి. ఇప్పుడు అదే పరిస్థితి పాకిస్తాన్కి ఎదురైంది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలో పాల్పోక అప్పుడేమో పెహల్గాం అప్పుడు వాటిలాంటి ఈ 1960 ఒప్పందాన్ని గనక ఆపేస్తే మేము అసలు అణ్వాయుధాలు ప్రయోగిస్తాం అన్న టైప్ లో కూడా వ్యాఖ్యలు చేశారు అప్పట్లో కూడా ఆసిఫ్ మునీర్ లాంటి వాళ్ళు కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డిప్యూటీ ప్రధానమంత్రి కానీ
ఖవాజా షరీఫ్ ఆ రక్షణ మంత్రి కానీ వాళ్ళు కూడా ఇట్లాంటి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఇండియా మీద యుద్ధం చేస్తాము. అసలు యుద్ధం చేసేంత శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్కి ఉన్నాయా? ఓ పక్కన ఆఫ్ఘనిస్తాను, బెలుచిస్తాను తో అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. ఆర్థిక మాంద్యం పరిస్థితులు, ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం నియంత్రణలో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు బయటకు వచ్చి అంతర్జాతీయ సమాజం ముందు భారతదేశాన్ని ఏదో దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నాలు ఈ యొక్క వాళ్ళ యొక్క ప్రేలాపనలో కనిపిస్తా ఉన్నాయి. వాళ్ళు ఇక్కడే కాదు, భద్రతా మండలికి కూడా కంప్లైంట్ చేశారు. అసలు మేము గతంలో ఏదైతే 1960 ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో ఈ ఎంఓయు కుదిరిందో ఆ ఎంఓయుని ఇప్పుడు ఉల్లంఘించడం సరైన విధానం కాదని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి. సో ఇండియా కూడా దానికి గట్టిగా మాట్లాడుతూ ఉంది. ఏంటి అసలు అప్పట్లో ఉన్న జనాభా ఏంటి, అప్పుడు తాగు అవసరాలు ఏంటి, సాగునీటి అవసరాలు ఏంటి, అక్కడ ఆ సింధు నది పరివాహక ప్రాంతం యాక్చువల్ గా ఒప్పందంలో చూసుకుంటే ఏంటంటే 80% పాకిస్తాన్కు 20% ఇండియాకి అనేది మరి అప్పట్లో మరి చారిత్రక తప్పిదమే అంటా నేను. అసలు పాకిస్తాన్ లాంటి దేశం అంటే అప్పట్లో బహుశా నెహ్రూ గారు పాకిస్తాన్ కొద్ది చిన్న దేశం కాబట్టి దానికి మనం ఏదో పెద్దన్న పాత్ర పోషించాలనే ఉద్దేశంతో ఆ ఒప్పందం పెట్టుకున్నట్టున్నారు. ఆ ఒప్పందంలో అదంతా కూడా పాకిస్తాన్కే ఎక్కువ లాభకరంగా ఉందనేది మనకి ఆ ట్రీటీలో ఉన్న అంశాలు కానీ అవన్నీ చూస్తే తెలుస్తా ఉంది. సో అంటే చారిత్రక తప్పిదం చేశారు అప్పట్లో. అంటే మన ఇప్పుడు అదేంటి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఇక్కడ మన దగ్గర నుంచి వచ్చే నదీ నీళ్లతో వాళ్ళంతా డెవలప్ అయ్యి ఆ నది వచ్చిన నిధులను తీసుకెళ్లి ఉగ్రవాదుల సంస్థలకు ఇచ్చి ఆ ఉగ్రవాదుల్ని భారతదేశం మీద దాడికి, భారతదేశంలో శాంతి భద్రత సమస్యకి కారణమవుతోంది పాకిస్తాన్. సో ఖచ్చితంగా ఈరోజు మన భారత ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఖచ్చితంగా దాన్ని ప్రజలందరూ కూడా ఆమోదిస్తా ఉన్నారు. పాకిస్తాన్ కంట్రోల్ చేయాలంటే ఏంటి, నయానా భయాన చెప్పి చూసాము, అయ్యా మీరు నిధులు ఇట్లా అందించడం సరైన విధానం కాదు, మీరు ఆ ఉగ్రవాదులకు ఉగ్రవాద సంస్థలకి నిధులు సరఫరా చేయటం ఆపేసేయండి, వాళ్ళని ప్రోత్సహించడం ఆపేసేయండి అని చెప్తా ఉన్నాం. ఎప్పుడైతే మన దేశం మీద ఆ విధంగా పెహల్గాంలో టూరిస్టుల దగ్గరికి వెళ్ళి విచక్షణారహితంగా చంపేశారో మరి మనం కూడా అదే విధంగా వాళ్ళ మీద ఏదైతే వాళ్ళ ఉగ్రవాద స్థావరాల మీద అటాక్ చేశాము ఆ తర్వాత ఈ విధంగా అంతర్జాతీయ సమాజం ముందు కూడా చెప్తా ఉంది భారతదేశం. అసలు మనం ఏంటి ఇప్పుడు అసలు మనం విషయానికి వస్తే పక్కన పెడితే ఒసామా బిన్ లాడెన్ ఎక్కడున్నాడు ట్విన్ టవర్స్ గురించి? మరి పాకిస్తాన్ లో ఉంటేనే కదా అమెరికా వచ్చి దాడి చేసింది. ఆ మాత్రం అమెరికా కూడా బుద్ధి ఉండాలి కదా. పాకిస్తాన్ ని తీసుకెళ్లి ఇరాన్ పశ్చిమాసియా సంక్షోభంలో మధ్యవర్తిత్వం నడపడం ఏంటి? అసలు పాకిస్తాన్కి ఏ స్థాయి ఉందని చేస్తున్నారు అంటే ఇప్పుడు అది పాకిస్తాన్ కొమ్ములు వచ్చినట్టుగా అనుకుంటుంది. మేము ఇరాన్ యుద్ధాన్ని కూడా మేము మధ్యవర్తిత్వం నిలిపాం కాబట్టి మాకు అమెరికా నుంచి మాకు మంచి మద్దతు లభిస్తుందని అనుకుంటా ఉంది. సో అవన్నీ భ్రమలనేది నేను అంటాను. ఖచ్చితంగా వాళ్ళు ఇట్లాంటి ప్రేలాపనలు కూడా భారతదేశాన్ని ఏమాత్రం ప్రభావితం చేసే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఇట్లా ప్రేలాపనలు పేరుతూనే ఉంటారు. వాళ్ళు వచ్చి భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి వాళ్ళు గట్టిగా హామీ ఇస్తే తప్పితే మేము నిధులు ఇవ్వబోము, మీరు ఎలాంటి చర్యలని తీసుకోండి, ఉగ్రవాదులు కనిపెట్టే కనుక మీరు తీసుకోండి అని చెప్తే తప్పితే భారతదేశం ఈ విషయంలో వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. అంటే వాడు ఇచ్చే హామీలు మనం నమ్మే పరిస్థితిలో ఉన్నామా? ఇప్పుడు కస్తూరి అనేవాడు వాడే చాలా పెద్ద తీవ్రవాది, వాడు ఇక్కడ ఆ పహల్గామ్ సూత్రధారి వాడు, మాస్టర్ మైండ్ వాడు, అట్లాంటి వాడు మొన్న డైరెక్ట్ గా ఒక అంత్యక్రియల వేదిక మీదకి డైరెక్ట్ గా నిలబడ్డాడు. పాల్గొన్నాడు. ఇది ఇంత ఓపెన్ గా బహిరంగంగా మీరు మీ ఉగ్రవాదులను అక్కడ ప్రదర్శించేటటువంటి పరిస్థితుల్లో మేము డబ్బులు ఇవ్వమని మీ హామీని మేము నమ్మే పరిస్థితిలో ఉన్నామా? అదే మనం నమ్మాలంటే అది అంతర్జాతీయ వేదిక మీద ఇప్పుడు వాళ్ళు వెళ్ళి భద్రతా మండలికి లేకపోతే ప్రపంచ బ్యాంకుకి కోరుతా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు అతను వాళ్ళ పాకిస్తాన్ మంత్రులు, మేము గతంలో పహల్గామ్ దాడికి ముందు వరకు కూడా భారతదేశంలో ఈ నదులు ఏదైతే ఉన్నాయో చీనాబ్ గాని, జీలం గాని, సింధు గాని, లేకపోతే సట్లేజ్, బియాస్, రావి వీటన్నిటి మీద ఏమేమి ఆనకట్టలు కడుతున్నారు, లేదంటే ఎక్కడ జల విద్యుత్ ప్రాజెక్టులు పెడతా ఉన్నారు అనేది అప్పట్లో ఆ ఒప్పందం మేరకు వాళ్ళు వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు వాళ్ళ అధికారులు కూడా. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. లాస్ట్ 1 year గా అది లేదండి. మరి అక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు తెలియట్లేదు. భారతదేశం అన్నిటిని కూడా వైలేట్ చేస్తా ఉంది. సో దీన్ని మీరు పరిశీలించాలనేది భద్రతా మండలికి కూడా కంప్లైంట్ చేశారు.
సో భద్రతా మండలిలో కంప్లైంట్ చేసిన ఐక్యరాజ్య సమితి దగ్గర మన వాదన వినిపించడానికి ఎప్పుడు కూడా బలంగా మన దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి కదా. అవును. సో అందువల్ల ఐక్యరాజ్య సమితిలో ఉన్న గుటెరస్ కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళెవరు కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేయలేని పరిస్థితిగా అక్కడ ఉంది. అవును. సో అందువల్ల వీళ్ళు మీడియా ముందుకు వచ్చి లేకపోతే అంతర్జాతీయ మీడియా ముందుకు వచ్చి వాళ్ళందరి దగ్గర ఇవన్నీ చెప్తా ఉంటారు, ఏదో భారతదేశం ఇట్లా అన్యాయం చేస్తుంది. అసలు వాళ్ళు ప్రధానంగా ఇటీవల కాలంలో ఆరోపిస్తుంది ఏంటంటే భారతదేశం తాగునీటి అవసరాలుగా ఉన్న ఒక నీటిని కూడా యుద్ధంలో ఆయుధంగా వాడుతోంది. సో ఇది సరైనది కాదు. అదేవిధంగా చీనాబ్ నదిని దాని ఉపనదులకు సంబంధించి దారి మళ్లించే ప్రయత్నం చేస్తా ఉంది. దాని ఆరోపణలు, పాకిస్తాన్ ఆరోపణలు ఇవన్నీ కూడా. సో జల సంబంధంగా ఏదైతే ఇప్పుడు ఆయన చెప్పాడో గతంలో 115 సార్లు తనిఖీలు చేశారంట వచ్చి ఇక్కడ. సో అలాంటి సమాచారం తీసుకుంటానికి కూడా మాకు అనుమతించట్లేదు భారతదేశం. అంటే ఆ సమాచారాన్ని, అంటే ఇరిగేషన్ కి సంబంధించిన సమాచారం ఏదైతే ఇద్దరి మధ్య ఒప్పందంలో భాగంగా ఉన్న నదులు ఉన్నాయో ఆ నదులకు సంబంధించి ఆనకట్టలు కానీ జల విద్యుత్ కేంద్రాలు కానీ ఏదైతే కడతా ఉన్నారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే భారతదేశం ఇటీవల కాలంలో నదుల అనుసంధాన ప్రక్రియ ప్రారంభించింది. అవన్నీ కూడా ఈ నదులను కూడా దారి మళ్లించడానికి ఒక కుట్ర కుయుక్తులు చేస్తుందని భారతదేశం మీద ఆరోపణలు. సో ఇవి ఆరోపణలు చేయటమే తప్పితే వాళ్ళు ఉగ్రవాద సంస్థలకు నిధుల విషయంలో కానీ ఉగ్రవాద ఆరోపణల విషయంలో కానీ ఏమాత్రం రియలైజేషన్ లేకుండా పాకిస్తాన్ ఎప్పటికీ ఉంటుందో అప్పుడు దాకా ఇదే పరిస్థితి ఉంటదనేది మనం అంతర్జాతీయ సమాజానికి కూడా స్పష్టం చేస్తా ఉన్నాం. అది అంతర్జాతీయ వేదికల మీద కూడా మన దేశ విదేశాంగ శాఖ ప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు చెప్తా ఉన్న పరిస్థితి. విదేశాంగ మంత్రి జయశంకర్ గారు కావచ్చు, ఈవెన్ నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఎవరైనా కూడా ఖచ్చితంగా వాళ్ళ పెహల్గాం దాడి తర్వాత మనం వాళ్ళ ఉగ్రవాద స్థావరాలు మట్టుపెట్టిన తర్వాత మనము పాకిస్తాన్ ని గొడ్డలెప్పదీసి నుంచో పెడతా ఉన్నాం అంతర్జాతీయ సమాజం ముందు. సో దాన్ని ఇంకా వాళ్ళు రియలైజ్ కాకుండా ఉన్నంత కాలం ఇదే పరిస్థితి ఉంటదనేది నేను అంటాను. ఇప్పుడు ఈ బౌద్ధస్ చూస్తే ఇప్పుడు చైనా కూడా ఇవాళ కూడా ఒక ప్రధానమైనటువంటి వార్త ఒకటి వచ్చింది. చైనా అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ అంతా కూడా ఆక్రమించుకుని అక్కడంతా కూడా ఏవో అవి ఇవి రోడ్లు లేకపోతే నిర్మాణాలు ఇవన్నీ చేస్తోంది అని ఒక వార్త వస్తే దాన్ని ఆర్మీ ఖండించింది. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ విషయంలో బంగ్లాదేశ్కి మనం విముక్తి కల్పించాం, బంగ్లాదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి మనం కారణమయ్యాం. అయినా బంగ్లాదేశ్ అంతా మర్చిపోయి మళ్ళీ పాకిస్తాన్తో కలిసి మన మీదే కాలు దూవుతున్నటువంటి పరిస్థితి, మనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి, ఎంత దమరకాండ జరిగిందో మనం చూసాం. షేక్ హసీనా అక్కడి నుంచి పారిపోయి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ మనం చూసాం. ఇటువైపు చైనా, ఇటువైపు ఈ మూడు కలిపి అంతర్జాతీయంగా వాళ్ళు పన్నుతున్నటువంటి కుట్రల్ని ఎడగట్టే విషయంలో మనమే వెనకట్టం లేదు. కానీ అంతర్జాతీయ సమాజమే దీని మీద స్పందించట్లేదు అనేది నా ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎందుకు స్పందించట్లేదు అంటే ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు శివప్రసాద్ గారు ఏంటంటే ఇప్పుడు ఇరాన్ యుద్ధం వచ్చింది. ఇరాన్ యుద్ధం వచ్చినప్పుడు పక్కనున్న ఏదైతే ఇస్లామిక్ కంట్రీలు ఉన్నాయో లేదంటే ఆ పక్కన సౌదీ అరేబియా, యుఏఈ కానీ ఇవన్నీ కూడా ఇరాన్ మీద ఆ విధంగా దాడులకు వెళ్తాం తప్పని కొన్ని సందర్భాల్లో తెలిసినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి, ఎవరు కూడా సపోర్ట్ వచ్చే పరిస్థితి లేవు. ఈవెన్ అమెరికా కూడా నాటో దేశాలని స్టేట్ ఆఫ్ హార్మూజ్ విషయంలో మీరు మాకు సపోర్ట్ చేయండి, మనందరం కలిసి దాన్ని తెరిపిద్దామన్నా కూడా నాటో దేశాలు కూడా రాలేదు. వచ్చాయా? రాలేదు కదా. సో గతంలో లాగా ఇప్పుడు ఆ విధంగా బహిరంగంగా వేరే దేశాలకి సపోర్ట్ వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ పాకిస్తాన్ కి చైనా ఎంత సపోర్ట్ గా ఉన్నా లేదంటే అమెరికా మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా భారతదేశం లాంటి 140 కోట్లు ఉన్న మంచి మార్కెట్ అండి భారతదేశం. ఈ మార్కెట్ ని చైనా గానీ అమెరికా గానీ ఏదో పాకిస్తాన్ కోసం కోల్పోయే పరిస్థితి ఉండదు కదా. ఏదో మోరల్ సపోర్ట్ ఎక్కడన్నా వెనక నుంచి ఏదన్నా అందించడం వాళ్ళకి, ఇప్పుడు ఉక్రెయిన్ కి అమెరికా చేస్తున్నట్టుగా, అంతేగాని బహిరంగంగా పాకిస్తాన్ కి మద్దతు పలికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆ విషయం పాకిస్తాన్ మర్చిపోతా ఉంది. వాళ్ళ పక్కన కూర్చుంటే మేము కూడా ఒక పెద్ద దేశంగా భావిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. దాని చేష్టలు కానీ వాళ్ళ యొక్క కామెంట్స్ కానీ వాళ్ళ యొక్క ప్రకటనలు కానీ భారతదేశం మీద మేము యుద్ధం చేస్తాం, భారతదేశాన్ని అంతమొందిస్తాం, అణ్వాయుధాలు చేస్తామంటే అణ్వాయుధం తయారు చేసే దగ్గరే ఆపేశారు ఇరాన్ ని. మరి అట్లాంటిది ఇజ్రాయెల్ దగ్గర లేవా? లేకపోతే ఇరాన్ దగ్గర తెచ్చుకునే పరిస్థితి లేదా? అణ్వాయుధాలు ఉన్నంత మాత్రాన పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ వాజ్పేయి గారు ఎప్పుడో చెప్పారు, మీరు ఒక అణ్వాయుధం కనుక మా మీద ప్రయోగించే ప్రయత్నం చేస్తేనే మీ దేశం ఎక్కడ ఉంటుందో చూసుకోండి, మీ దేశం అసలు ప్రపంచ పటంలో కనిపించదు అనేది కూడా
వాజ్పేయి హెచ్చరించిన పరిస్థితి కూడా ఉంది. హ్మ్. సో వాళ్ళు అవన్నీ వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు తప్పితే, కాకపోతే ఏంటంటే స్థానికంగా రాజకీయాలు ప్రజల యొక్క అసంతృప్తి నేపథ్యంలో భారతదేశాన్ని ఏదో చేసేస్తామని చెప్పేసి అక్కడ ప్రగల్భాలు, ఆ ప్రకటనలు అక్కడ ప్రజల్ని కొంతమేర శాంతింపజేయడానికి ఉపయోగపడుతుంది తప్పితే, వాళ్ళు అంతర్జాతీయ సమాజం ముందు ఎప్పుడూ కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా పాకిస్తాన్ గుర్తించబడుతూ ఉంది. రీసెంట్ గా ఇంకోటి కూడా మనం మాట్లాడుకోవాలి. హ్మ్. ఇటీవల బ్రిటిష్ హై కమిషన్ తీసుకొచ్చి ఇది సింధు నది లోయ ప్రాంతం మాకు ఎప్పటి నుంచో ఉంది, పాకిస్తాన్ ఇవన్నీ కూడా అసలు ఇదంతా అఖండ భారతంలో భాగం అనేది ఆ బ్రిటిష్ వచ్చిన హై కమిషన్ కి మరి చరిత్ర తెలుసో లేదో నాకు అర్థం కాలేదు. హ్మ్. ఆఫ్ఘనిస్తాన్ దాకా అఖండ భారతం ఉంది కదా మొత్తం. అవును. 1947 లోనే కదా పాకిస్తాన్. అవును. ఈ సింధు నది లోయ ఇవన్నీ కూడా భారతదేశ సంస్కృతిలో భాగం కదా ఇది. అప్పటికి అసలు వాళ్ళ కమ్యూనిటీ లేదు కదా. అదే నేను అంటుంది. అసలు అతి పురాతనమైందే భారతదేశ చరిత్ర, భారతదేశ సంస్కృతి. హ్మ్. ఈ విషయాన్ని మర్చిపోయి వాళ్ళేదో హై కమిషనర్ని వీళ్ళని తీసుకొచ్చి చూపించినంత మాత్రాన వాళ్ళకేదో మద్దతు లభిస్తుంది అనుకుంటే అంతకంటే ఆశాస్పదం ఉండదు. లేదు, అంటే కొన్ని దేశాలు ఆ దేశాల వద్ద పనిచేసే నెట్వర్క్స్ కూడా ప్రధానంగా భారత మీద విషయం చెప్పడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉంటాయి. ఇప్పుడు బీబీసీ దాని మీద స్పెషల్గా ఒక ప్రత్యేకమైనటువంటి ఇది క్యాప్సూల్ కూడా చేసింది నిజానికి. సంస్కృత భాష అధ్యయనం, మా దగ్గర విశ్వవిద్యాలయం ఉంది, పాణిని మావాడే, ఇవన్నీ కూడా రకరకాలుగా వాడు అవన్నీ మాట్లాడారు. అవును, తక్షశిల. అవును, ఇప్పుడు వ్యాకరణం రాసినటువంటి సంస్కృత వ్యాకరణాన్ని రచించినటువంటి పాణిని ప్రధానంగా పెట్టి పాణిని మా దగ్గరే పుట్టాడు, పాణిని మావాడే అని చెప్పి వాడు ఏదో ప్రత్యేకంగా దాని మీద ఒక బీబీసీ ఒక క్యాప్సూల్ కూడా చేసింది సపరేట్గా. అంటే ఇవన్నీ చూసుకుని ఎట్టగైనా వాడు సింధు నాగరికతని వీటన్నిటిని ప్రస్తావిస్తూ సింధు నది మా దగ్గరే మాదే ప్రధానంగా ఇక్కడ అని చెప్పి దాని మీద మా రైట్స్ ఉన్నాయన్నట్టు మాట్లాడే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించారు సార్, అరుణాచల్ ప్రదేశ్ దగ్గర, లేకపోతే టిబెట్ విషయంలో, లేకపోతే కొన్ని ఆ సిలిగురి కారిడార్ దగ్గర కానీ ఇట్లా చైనా ఎప్పుడు కూడా నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది మనకి. ఆక్సాయ్ చీన్ దగ్గర కానీ వీటన్నిటిని ఏంటంటే చైనా మన ఎక్కడ ఎంతో కొంత మనల్ని కదిలించే ప్రయత్నం చేస్తూ ఉంటది. మేమే మీకంటే ఎక్కువ, ఎందుకంటే మనం ఆ చైనాతో వార్ నేపథ్యంలో కొంత వెనక్కి తగ్గిన మాట వాస్తవం కదా. సో చైనా కూడా ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటది. మన భారతదేశం కూడా ఎప్పటికప్పుడు తిప్పి కొడతా ఉంటది. ఎందుకంటే మనం బోర్డర్ దగ్గర అంతా కూడా సంక్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి. అక్కడంతా కూడా మంచుతో కప్పబడి ఉంటాయి. వాటిల్లో పోరాటాలు చేయాలన్నా ఇది మనం కార్గిల్లో చూసాం. మనం కొంత ఉదాసీనంతో ఉంటే పాకిస్తాన్ ఏం చేసింది, కార్గిల్ మళ్ళీ మనం పోరాటం చేసి దాన్ని పారదోలాల్సి వచ్చింది పాకిస్తాన్ దేవాలి. సో అలాగే చైనా కూడా ప్రయత్నిస్తూ ఉంటది. బీబీసీ లాంటి వాళ్ళు కానీ లేదంటే భారతదేశం ఈ విధంగా శక్తివంతమైన దేశంగా మారటం వాళ్ళకి సుతారం ఇష్టం ఉండదు. అందువల్లే భారతదేశంలో ఇప్పుడు పిఓకేని కానీ లేదంటే భారతదేశ ఏదైతే మ్యాప్ ఉందో ఆ మ్యాప్ లో కూడా కొంత తగ్గించి చూపడం ద్వారా కొద్దిగా వాళ్ళు ఏదో ఆనందం పొందుతుంటారు, సునకానందం పొందుతూ ఉంటారు. సో నిజానికి భారతదేశం ఏంటంటే ప్రపంచంలో మిగతా ఆర్థిక వ్యవస్థల కంటే పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందుతూ ఉంది. సో ఇక్కడంతా కూడా ప్రజలు ఏ విధంగా ఉంటారు, విభిన్న మతాల సమ్మేళనం, జాతుల సమ్మేళనం అయినా కూడా ఎంత శాంతియుతంగా ఉంటారనేది వాళ్ళకి కన్ను కొడుతుందో నాకైతే తెలియదు. అయితే ఈ భారతదేశం ఎప్పుడు కూడా ఐకమత్యంగా ఉంది కాబట్టి ఈరోజు పాకిస్తాన్ ఎన్ని ప్రగల్భాలు పలికినా, వేరే దేశాలు పిల్లి మొక్కలు వేస్తున్నా కూడా ఎవరు కూడా భారతదేశం వైపు చూడటానికి కానీ వాళ్ళు శాసించట్లేదు. ఏదో చిన్నగా కదిలిచ్చి అట్లా వదిలేసే పరిస్థితి కానీ భారతదేశం మీదకి వచ్చే పరిస్థితి లేదు. పాకిస్తాన్ కూడా ఈ సింధు జలాల విషయంలో వాళ్ళు ఇప్పుడు ఏదైతే మన జలశక్తి ఇరిగేషన్ కేంద్ర ఇరిగేషన్ పాటిల్ గారు చెప్పారని చెప్తా ఉన్నారో అది మన ప్రణాళికలో భాగం కావచ్చు. పాకిస్తాన్ నియంత్రించాలంటే మన దగ్గర ఉన్న ఆయుధాలు మామూలు యుద్ధం అనేది కోరుకోదు ఇప్పుడు భారతదేశం. సో ఈ నదీ జలాలను నియంత్రించడం ద్వారా, ఎందుకంటే 1960లో అప్పటి కాలమాన పరిస్థితులు, అప్పటి భౌగోళిక పరిస్థితులు, పర్యావరణ పరిస్థితులు, ఆ నేపథ్యంలో మనకి పాకిస్తాన్కి ఉన్న నేపథ్యం అవన్నీ చూసుకొని ఆ ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఈ పర్యావరణంలో కానీ భౌగోళికంగా కానీ అన్నిట్లో మార్పులు వచ్చాయి. ఆ మార్పులు వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగా మారిపోయింది భారతదేశం పట్ల. సో మేము పునఃసమీక్షించాలని ఇప్పుడు భారతదేశం కూడా కోరుతుంది. మేము సమీక్షించబోతున్నాం. 1960 అనేది కాలం చెల్లింది కాబట్టి ఇప్పుడు ఇంకో కొత్త ఒప్పందం చేసుకుంటాం అనేది వస్తా ఉంది. ఇదంతా కూడా పాకిస్తాన్ భయపెట్టే అంశంలో భాగమే. ఎందుకంటే యుద్ధం అనేది గతంలో లాగా ఏదో ఇప్పుడు అక్కడ ఇరాన్ లో లాగా మనం పైకి వెళ్ళి క్షిపణులు ప్రయోగించి బాంబులు ప్రయోగించక్కర్లేదు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్
కంట్రోలింగ్ యుద్ధం లాంటిది అనుకోవచ్చు. సో దాన్ని అనుసరిస్తుంది భారతదేశం. అంటే చుక్క నెత్తురు చెందకుండా కూడా ఏ విధంగా పాకిస్తాన్ నియంత్రించవచ్చో దీని ద్వారా భారతదేశం తెలియజేసింది పాకిస్తాన్కి. అవును, అసలు 71లో అనుకుంటాను బహుశా ఫీల్డ్ మార్షల్ మానెక్షా ఉన్నప్పుడు అనుకుంటాను బహుశా నాకు తెలిసినంత వరకు ఆ వార్లో మనం దాదాపు లాహోర్ దాకా వెళ్ళి దాదాపు మనం వదిలేసాం 1000 మంది వాళ్ళ వెళ్ళి కాదు. అంటే నాకు ఉన్న సమాచారం నేను చదివిన దాని ప్రకారం చూస్తే లాహోర్ పోర్టు అక్కడ అన్ని కూడా స్వాధీనం కూడా చేసేసుకున్నారు, అయిపోయింది. అవును, కాకపోతే మనం శాంతి కాముకులం కదా అప్పుడు చూసుకుంటే ఆల్ ఇండియా శాంతి కాముకులం సార్. ఇప్పుడు మనం కనీసం మనం పీఓకేనన్నా కనీసం మాకు పీఓకే మాకు కావాలి, మాకు ఇచ్చేస్తే మీ సైనికులను వదిలేస్తామనే క్లాస్ కూడా లేకుండా వదిలేశారు ఆనాటి పాలకులు. అదే ఇప్పుడు గతంలో చేసిన చారిత్రక తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మన మీద రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు పీఓకే కదా వదిలిపెట్టని దయ్యంలాగా పట్టుకుని పీడిస్తోంది ఈ రోజు కూడా. ఖచ్చితంగా అక్కడ ప్రజలకు కూడా ఇష్టం లేదు పాకిస్తాన్, అందుకే కదా ఇప్పుడు వాళ్ళు ఆ చట్టం కూడా చేస్తుంది. ఏంటి పీఓకేలో వాళ్ళు కాకుండా వేరే ఇతర ప్రాంతాల్లో ఉన్న పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాల వాళ్ళకి కూడా అక్కడ చట్టసభ సభ్యులుగా చేద్దామని అక్కడ ఒక దొడ్డిదారిన ఒక చట్టం తెచ్చింది. ఆ చట్టం వల్ల కదా మొన్న అక్కడ ఆందోళనలు పాపం చంపేశారు చాలా మందిని. అవును. సో అది అక్కడ పీఓకే ప్రజలకు కూడా ఇష్టం లేదనేది ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ముందు మనం కూడా ఫోకస్ ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఇంకా ఆల్రెడీ మొదలు పెట్టాము, ఇంకా బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ అణిచివేస్తున్నారు కదా. మాట్లాడితే జమ్మూ కాశ్మీర్ కి రెఫరెండం పెట్టండి, వేరే దేశాలలో వచ్చి ఇక్కడ చూడండి, మా మీద మధ్యవర్తిత్వం ఇచ్చిన్నాను కదా ఇప్పటి నుంచి పాకిస్తాన్ డిమాండ్ చేస్తుంది. సో ఇప్పుడు వాళ్ళకే వచ్చింది, వాళ్ళకే అక్కడ ప్రజలందరూ కూడా పాకిస్తాన్ యొక్క నాయకత్వాన్ని నివేదిస్తా వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా పాకిస్తాన్కి ఏంటంటే ఏదో అంటారు చూసారా, అంతిమ గడియలు సమీపించాయి అన్నట్టుగా ఇట్లా పిల్లి మొగ్గలు వేస్తా భారత్ యుద్ధం చేస్తాం, మేము భారత్ని మట్టు పెడతాం, మేము వెనకాడం అని చెప్పేసి ఈ ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళు మానుకోకపోతే తగిన మూల్యం పాకిస్తాన్ త్వరలోనే చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు నదీ జలాలు రావట్లేదు, ఇంకా ఎన్ని మార్గాల ద్వారా ఆల్రెడీ కూడా అక్కడ ఆఫ్ఘనిస్తాను విభేదిస్తా ఉన్నారు. తర్వాత బెలూచిస్తాన్కి సంబంధించి ఇంకా మనం కూడా వాళ్ళని ఎట్లయితే ఎంకరేజ్ చేస్తున్నారో అట్లా ఎంకరేజ్ చేసే ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యి ఆ విధంగా ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తాం. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ కి ఇవన్నీ కూడా ఆశానుపాతంగా మారతాయి. ఇప్పుడు బలూచిస్తాను లేకపోతే నువ్వు రెచ్చగొట్టినట్టుగా మనం కూడా బలూచిస్తాన్ని రెచ్చగొట్టచ్చు, లేదా మనం కూడా కావాలంటే వాళ్ళకి ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు, మీరు మాకు ఆర్థిక సాయం చేయండి మేము చూసుకుంటాం వీళ్ళ సంగతి అన్నారు. యాక్చువల్గా బలూచిస్తాన్ వాళ్ళు అప్పుడు కూడా భారతదేశానికి అనుకూలంగా ఉంటారండి. అసలు అప్పుడు మొదట్లో పాకిస్తాన్ విభజన సందర్భంగా కూడా బలూచిస్తాన్ వాళ్ళందరూ కూడా భారతదేశంతో కలిసి ఉండాలనేది కూడా ప్రయత్నాలు చేశారు. సో అది కూడా ఉంది. సో ఈ పాకిస్తాన్ పాలకుల విషయంలో వాళ్ళకి ఎప్పుడు అసంతృప్తి ఉంది కాబట్టి అక్కడ పెద్ద ఆర్మీ తయారయ్యి ప్యారలల్ గా గవర్నమెంట్ నడుపుతున్న పరిస్థితి కూడా ఉంది కదా అక్కడ. సో పాకిస్తాన్ కి ఇవన్నీ అర్థం కావట్లేదు. ఆల్రెడీ అది ఆర్థిక సంక్షోభంలో ఉంది, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, ప్రజలు నిత్యావసర వస్తువులే కాదు ఇప్పుడు తాగునీరు కూడా వాళ్ళు యుద్ధాలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఆ విధంగా మారింది. ఇప్పుడు వాళ్ళు ఎవరొచ్చి అమెరికా వస్తుందా, ఇంకోళ్ళు వస్తారో చూడాలి, చైనా వస్తుందా, వాళ్ళని పరిష్కరించడానికి వాళ్ళు అనుకుంటున్నారు, కళ్ళగంటున్నారు. ఏంటి మాకు చైనా పక్కన ఉంది, మొన్న మేము పశ్చిమాసియా సంక్షోభంలో కీలక పాత్ర వహించామని, లేదా ఆస్ట్రిప్ నీరుని తీసుకెళ్లి భోజనం పెట్టారు, లంచ్ పెట్టారు ట్రంప్, ఇవన్నీ అనుకుంటా ఉన్నారు. అవి ప్రాక్టికల్ గా క్షేత్రస్థాయిలో వచ్చేసరికి భారతదేశానికి ట్రంప్ ఎట్లా వ్యతిరేకం అవుతారు? నాకు భారతదేశం అంటే ఎంతో ఇష్టం అని చెప్పాల్సి వస్తుంది కదా, ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా. సో పాకిస్తాన్ అవన్నీ కళ్ళగంటా ఉంది. సో ఇలాంటివన్నీ కూడా ఈ ప్రగల్భాలు మానుకోకపోతే త్వరలో దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు దగ్గరలో ఉన్నాయి అనేది నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ గారు, చాలా విలువైనటువంటి విషయాలన్నీ మా ప్రేక్షకులకి అందజేసినందుకు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి.